ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ ఇప్పుడు చందానగర్ లో ఏప్రిల్ 19th గొప్ప ప్రారంభం. రాజు ఏమిటి ఆ వేడి వేడి వాడి వాడి చూపు ఇప్పుడే మీరు అలా చూసేస్తే రేపు స్టేజ్ లో ప్రేమించడానికి బ్యాలెన్స్ ఏముంటుంది చెప్పండి. నా పోర్షన్ నాకు ఇచ్చేస్తే నేను ప్రాక్టీస్ చేసేస్తాను. ఏం పోర్షన్? అదే మీరు సృష్టించారుగా కథానాయక పాత్ర. కథానాయక నేనేగా నేనేగా కథానాయక ఎలాగా ఉంటుందా? రాతరా పెన్నులో ఇంకుంది కాబట్టి. ఏమిటది? మిసమిసలాడే బుగ్గల ఆచే, బంతి పువ్వు లాంటి మొహమ ఆచే, బంగారపు ఛాయ ఆచాచే. ఈ ప్రపంచంలో అలాంటి వాళ్ళు దొరకడం చాలా కష్టం రా. ఇందులో నన్ను నేర్పిస్తావు. అందుకని అప్ టు డేట్ ఫ్యాషన్ లో కుర్రాల్లో వేడి రక్తం పొంగేలా, నీ నాటకం రక్తి కట్టేలా నాకు ఈ నాయకే వద్దు, ఈ నాటకం వద్దు. ఇష్టం చేసుకోండి, మీ ఇష్టం నీ దండం పెట్టండి. లేని వాళ్ళు తిండి లేక ఎండిపోతున్నారు, ఉన్నవాళ్ళు లావెక్కిపోతాము అని తిండి మానే తిండిపోతున్నారు. ఆడవాళ్ళు ఆడవాళ్ళలా కనపడటం కోసం ఎంత కష్టపడుతున్నారో నీకేం తెలుస్తుందా? ఇగో నీ కోసం ఇక్కడ కట్టాను, ఇంకా కింద హీరోయిన్ లేక నేను వేస్తాను. పర్ఫెక్ట్ లేదు, రిహార్సల్ బాగా చేయాలి. కనీసం హీరో వేయడానికి వీళ్ళు మాత్రం మా నాటకం చేయలేకపోవడం అవుతుంది, మొత్తం జరగొట్టేస్తాడు. అలాగే ఆగండి ఆగండి, అందరికి తొందరే. ఈ రాయితో కొడితే చచ్చిపోతుంది పాపం. పాపం కొట్టడానికి పువ్వైనా తేలేదు. అయ్యో చేతికంది కొమ్మైనా లేదు పాపం. ఈ పాపం నాకెందుకు, డైరెక్ట్ అటాకే. రాజీవలోచన నా రాజీవ, ఓహో నీకు చెవుడు కదా. రాజీవలోచన, నీతో రాజీ పడాలని నా యోచన. 3 ఘట్టాలు, 3 పాయింట్, 3 ముక్కలు అంతే. కుక్కలా? మా కుక్క ఇంకా పిల్లలు పెట్టలేదండి, పెట్టగానే ఇస్తాలండి. కుక్క వద్దు, పెట్టవద్దు, నువ్వే నాకు కావాలి. మొదటి ఘట్టం కట్టే, అంటే ఇలా ఇలా ఇలా. ఇందులో నువ్వు ఉన్నావన్నమాట, నేను ఇలా అంటున్నానమాట. ఏం నవ్వారా? అయితే మొదటి ఘట్టం ఓకే. ఇంకా 2వ ఘట్టం కొట్టే, అంటే అది. ఏమిటి ఆలోచిస్తున్నారు? మీరు కన్ను కొట్టండి. ఏమండి, అది మీ అంగీకారాన్ని తెలియపరుస్తుంది అన్నమాట. కొట్టండి. కొట్టరా? కొట్టండి. కొట్టడం అంటే ఈ కొట్టుడు కదండి, ఇది ఈ కొట్టుడు, ఈ కొట్టుడు. ఏమండి ఏమండి, ఏమిటి 3వ ఘట్టమా? బుక్కులు బుక్కులు. అరే, చెవిటిది కూడా చెయ్యితే నన్ను గుడ్డిది కూడా పెళ్లి చేసుకోదన్నమాట. ఇంకా అంటే నా జీవితంలో నన్ను లవ్ చేసే లవ్ స్త్రీయే లేదన్నమాట, నన్ను పిల్లాడే భార్య స్త్రీయే లేదన్నమాట. శ్రీహరి, నిన్న నీకు హోంవర్క్ ఏం చేయాలి? నలుగురున్న ఇంట్లో ఒక్కొక్కరికి 3 మునక్కాయలు చొప్పున ఆ ఇంటికి ఎన్ని మునక్కాయలు కావాలను చేసేవా? తెచ్చానండి. 1 2 3 దీర్ఘాయుష్మాన్ భవ. 4 5 6 7 8 9 తుమ్మి తెచ్చానట్రా. మీకు వాటం కదా, మీరు తినరేమో అని 3 తప్పు తెచ్చానండి. వాటం ఒకటో వెధవా, లెక్క లెక్కే. మా అబ్బాయిని బట్టి కోణ మాత్రమంటావా, మా ఆవిడ బట్టి నన్ను ఆడమంటావా? మీరు పట్టండి. నేను పట్టాలా? పట్టండి సార్, జాంపండు. నీ తల్లి కడుపు బంగారు గారు. నమస్కారం చేయి. దీర్ఘాయుష్మాన్ భవ, సకల విద్యా ప్రాప్తిరస్తు. ఒరే, బెండకాయ లెక్క ఎవరికి ఇచ్చాను? రాకండి.
ఈ నాయనమ్మ ఇంకెన్నాళ్ళు ఉంటుందిరా ఇలా అంచెల్లా అయిపోతున్నావు. ఈ వేళ తెల్లవారు ఏమిటో నాకు ఆకలి సహించేస్తూ ఉంది. మీ అందరికి సెలవు ప్రకటించేసాను. వెళ్ళిపోండి 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 వెళ్ళిపోండి. తులసి, ఈ వేళ ములక్కాడ పులుసు బెండకాయ ఈగురును. ఏమండి మీరు పిల్లలకి చెప్తున్న చదువు ఇదే? పిచ్చిదారా, అక్షరాలు అందరూ నేర్పుతారే, నేను ప్రతిదిన నేర్చుకున్నాను. అంతకంటే లంచాలు పుచ్చుకోవడం నేర్పుతున్నానని రాదు. అమ్మమ్మ ఎంత మాట! దీన్ని లంచం అనకూడదు, శ్రీకారం. శ్రీకారమా? ఆ, ఏ పని ప్రారంభించాలన్నా శ్రీకారం చుడితేనేగా ఆ పని సక్రమంగా నెరవేరేది. అలాగే వీళ్ళకి ఆతో పాటు శ్రీకార మహత్యం కూడా నేర్పేశానా, చదువు వచ్చేస్తుంది, ప్రతి తిరుగు తెలుస్తుంది. సర్లేండి, ఈ పండక్కైనా పట్టు చీరకొని పెడతారా? అది సంగతి. అలా రా దారికి. ఈ కాఫీ అనే శ్రీకారం నాకు చూసేసి నీకు కావాల్సింది నెరవేర్చుకోవాలని చూస్తున్నావా? మరి నేను కూడా వాళ్ళకి చెప్పే ఇదే ఇదేనే ఇదేనే. రాలేండి చంపడం. జానకి, జానకి, రే పాండు, మీ ఆవిడ ఎప్పుడు లేస్తుందో ఏమో. ఇదిగో కాఫీ. నువ్వెందుకమ్మా తేవటం? కడుపులో కలిసి అదే అక్కడికి వచ్చి తాగదు. పోనీలేరా, నేను పోయిన తర్వాత ఎలాగూ తప్పదు. అప్పుడు అనగా లేచి అమ్మ అవస్థ పడుతుంటే ఇంటికి పెద్ద కోడలివి బాలుడి పొద్దుక పడుకోవడానికి నీకు సిగ్గులేదు. ఏమిటి పొద్దున్నే ప్రారంభించారు? ఎవరైతే సిగ్గుపడాల్సింది, మీరా నేనా? నేను మీకంటే 100 రూపాయలు ఎక్కువ సంపాదిస్తున్నాను, మర్చిపో. అవునమ్మాయి, ఏదో పిఏ దాకా సతిగాను నేను ఉద్యోగం చేస్తానని ఏడో బట్టి కానీ నీ సంపాదన మీద బతకాల్సిన కర్మ నాకేం పట్టలేదే. ఇదిగో ఎవరి బాధ్యతలు వాళ్ళు గుర్తిస్తే నేనే ఏదైనా రాణికొచ్చేది. నేనే ధర్మపిండ పిండలేదే, చాకరీ చేస్తూనే ఉన్నానుగా. చేసావు నా కోడి ఉద్యోగం మానే. ఏమిట్రా మానే మానే అంటావు? ఆ అమ్మాయి కూడా ఉద్యోగం చేసి 10 రాళ్ళు తేబట్టే కదా వేణీళ్ళకి తన్నీళ్ళు సహాయం ఉండే సంసారం గడుస్తుంది. ఇలా ప్రధానికి దాన్ని వెనకస్తురండి వాళ్ళు చూసుకునే అందరం వ్యతిరేక తానం చేస్తుంటే అప్పుడు తెలుస్తుంది. అబ్బా పెళ్ళం అంటే ఇంకా నీకు టీకా తాత్పర్యం కూడా తెలిసినట్టు లేదు. పెళ్ళైన కొత్తలో కాళ్ళ దగ్గర దాచి, ఆ తర్వాత ఒళ్ళో లాచి, పిల్లల తల్లి అయిన తర్వాత నెత్తి మీద తాండం. అది రా సంసార రాజ్యం. పిల్లలకి ప్రైవేట్ చెప్తున్నారుగా, ఈ రహస్యాలని వాళ్ళకి చెప్పండి, వాళ్ళైనా బాగుపడతారు. ఏమిటే వీడికి ఇన్నేళ్ళు వచ్చి ఇంకా సంసార రహస్యం? ఇన్నేళ్ళు సంసారం చేస్తే మీకు తెలిసింది, ఇక వాడికి తెలుస్తుంది. చాలా రావచ్చు, ఇదేనా రావటం? అవునన్నయ్య, నీకు ఇష్టం దర్శనం అందరా? అంతే ఉంటుంది. ఏమిటి పాండురంగారావు గారు, పొద్దునే పట్టి మంచం పట్టి కూర్చున్నారు. మంచి నూనె కరువు మంచి నీళ్ళ కరువు కూడా వస్తుంది కదయ్యా. అందుకని పొట్ట చేత్తో పట్టుకుని ఈ పట్టి మంచాన్ని అతుక్కుపోతే తర్వాత పోయేటప్పుడు ఇట్లాగే తీసుకుపోతారని. ఏమిటా చిన్న అబ్బాయి అంటే తొందరగా వచ్చేసావు? వరగంట ముందు రావాల్సిందన్నా, మేలు లేటు. మీరు సర్కార్లో గారు వస్తానన్నారు. అబ్బబ్బబ్బబ్బబ్బా, మీరు సర్కారు ఉద్యోగం చేసి అన్ని మీకు సర్కారులా కనపడుతున్నాయండి. బండి అయినా సర్కారే, బస్సు అయినా సర్కారే, గుర్రమైనా సర్కారే, నేనైనా సర్కారే. అబ్బా, సర్కారు ఉద్యోగం అంటే పట్టి తప్పేస్తున్నావురా. ఎంత తేలికైపోయిందో. అదేం లేదు. గుడ్ మార్నింగ్. మధ్య నాన్నగారు ఉత్తరం రాశారు, ఈ ఉద్యోగం అయితే ప్రమోషన్ వచ్చేస్తుందని. ఇది డెలిట్ ఆఫీస్ కోసం జరిగింది. Not even in the process of getting it. Just trying to surmount opposition from you male employees. అదేంటి మధ్యలో మగవాళ్ళం మేం చేశాం? ఏం చేయక్కర్లేదు, మీలాగే మాకు సొసైటీలో ఒక స్టేటస్ ఉందని గుర్తిస్తే చాలు. వచ్చావా బాసు? మొదల్లో ఏం మార్పు వస్తాడు కనపడలేదు. అది సరేలే, హోటల్ భోజనం సరిపడడం లేదా ఏమైనా ఇలా తిట్టిపోయావి? వాళ్ళు ఏం పెడితే మాత్రం నువ్వు పెట్టేటట్టుంది. ఏమో ధర్మరాజు, పరీక్షలు బాగా రాశారా? ఎంత బాగా రాస్తే మాత్రం ఏం లాభం చెప్పండి. ఏదో పంపించాడు. ఏముంది అయినది? పెట్రోల్ ధర తిరిగిపోయిన దగ్గర నుంచి మొత్తం అంతా తారుమారు అయిపోయిందండి. పెట్రోల్కి నీ పరీక్షకి సంబంధం ఏమిటా? అమ్మమ్మ, చాలా దగ్గర సంబంధం ఉందండి. పెట్రోల్ ధరలు పెరిగిన దగ్గర నుంచి మొత్తం అందరూ కూడా బస్సులోని ప్రయాణం చేస్తున్నారండి. జనం రద్దీ అయిపోతున్నారు. పాపం లెక్చరర్స్ కూడా ఇలా వేళ్లాడుతూ వస్తున్నారు. అక్కడ కోపతాపాలు సెట్ అవుతున్నాయి. అవన్నీ మామి చూపిస్తున్నారు. కర్మ కొద్దీ ఒక్కాంతం మేము తప్పు రాశామే అనుకోండి, మొత్తం అన్ని ఇలాగే రాసించోటి వీళ్ళు మొత్తం కొట్టేది. పేపర్లో నెంబర్ లేకపోవడం, తర్వాత మీరు తిట్టారు. ఇవన్నీ ఎందుకు చెప్పండి మాకు. ఇంతకీ బాగా రాశాడా లేదా నాయన తండ్రి? ఏ కంగారు పడద్దు, నేను రాయవలసినవన్నీ రాసేసాం, మా డ్యూటీ మేము చేసేసాం. తర్వాత నా అదృష్టం ఇప్పుడే తేలిపోయింది. ఈ చీరలు నీకోసం తీసుకొచ్చాను. ఇవన్నీ నాకు ఎందుకురా? మరి ఏం కావాలో చెప్పాను. నువ్వు పెళ్లి చేసుకుని కోడని తీసుకురా నాయన. అప్పుడు ఎందుకమ్మా ఈ బరువు బాధ్యతలు? అది కాదు, నా ఒంట్లో ఓసుకుండగానే వచ్చి ఆవిడ గారికి కూడా ఇంత చాకరీ చేసి నీ రుణం తీర్చుకుందాం. నీ బాధ నాకు అర్థం కాదు. ఎన్నాళ్ళు అంటే అన్నయ్య వదిన సంపాదన మీద ఆశపడ్డాను కాబట్టి అన్నిటికీ సర్దుడు పోవాల్సి వచ్చింది. మనకు మంచి రోజులు వస్తున్నాయమ్మా. నేను రాజు కలిసి వ్యాపారం పెట్టబోతున్నాను. వ్యాపారమా? అందుకు మా వాడేందుకో అక్కడే ఉందని తిరగచ్చు. చూసారా, నేను వ్యాపారంలో గొప్ప తద్దమనని మా తాతయ్యకి పెద్ద నమ్మకం.
మీ వాసు అన్నాడు అనుకోండి, నా చేత మా తాతయ్య ఏ వ్యాపారమైనా పెట్టించేస్తాడు. అందుకని మీ వాడిని మా ఊరు తీసుకెళ్ళిపోతున్నాను. అంటే మీ తాతయ్యకి మా వాడిని శ్రీకారం పెడుతున్నావు అన్నమాట. అంటే శ్రీకారం అంటే లంచమైనా వ్యర్థం. అమ్మా 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 గ్రహించేసావన్నమాట. ఓ ఏట్లో పడేసినా ఒడ్డు పడిపోతాయి నువ్వు. అంతా మీ ఆశీర్వాదం.